అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెజర్మెంట్ చూపిరా చెప్పు లెంత్ 13.5 ఆర్మ్ రౌండ్ 14 సాదా బ్లౌజ్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ రాయ్ అందులో రాయ్ స్ట్రైట్ కటింగ్ అని రాయ్ మీకు ఎవరికన్నా ఇది ఇంట్రెస్ట్ ఉంటే మెజర్మెంట్స్ రాసుకుంటారు అంటే నేర్చుకునే వాళ్ళు ఈ అలవాటు చేసుకోవాలండి ఏ రోజు క్లాస్ ఆ రోజు ఇలా నోట్స్ రూపంలో రాసుకున్నట్టయితే మీకు తర్వాత అయినా ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది నా దగ్గరికి నేర్చుకునే అమ్మాయి రాసుకున్న మెజర్మెంట్స్ బ్లౌజ్ చెప్పురా లెంత్ 13.5 ఆర్మ్ రౌండ్ 14 చెస్ట్ లూజ్ 32 వేస్ట్ లూజ్ 26 హ్యాండ్ లెంత్ 5 హ్యాండ్ లూజ్ 5.5 ఓకే 5.5 అంటే హ్యాండ్ లూజ్ 11 వస్తుంది దానికి బ్రాకెట్లో 11 పెట్టుకో టోటల్ రౌండ్ అంటే క్లియర్గా ఉండాలి చిన్న పిల్లలకు చెప్పినా కానీ బుక్ చూసినా కానీ అర్థమయ్యేటట్టు రాసుకో ఓకేనా ఫస్ట్ మనము క్లాత్ అనేది హాఫ్ ఇంచే కాబట్టి 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకొని లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక పిండి ఐరన్ చేసి పక్కకి పెట్టుకోవాలి ముందుగా మనం కట్ చేసుకునేది హ్యాండ్స్ గనక 4 ఫోల్డింగ్స్ మీద లైనింగ్ ని హ్యాండ్స్ గనక లైనింగ్ ని 4 మడతలపై ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ చివరన హాఫ్ ఇంచు విడ్త్తో 2 లైన్స్ గీసుకోవాలి రెండు లైన్స్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ 5 ప్లస్ హాఫ్ ఇంచు హాఫ్ 1/2 కలపాలి కలిపి లెంత్ మార్క్ చేసుకోవాలి మనకు కింద హ్యాండ్ పొడుగు దగ్గర నుంచి డౌన్కి టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే 2.5 దగ్గర మార్క్ చేసినామో
అక్కడ ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది కనుక్కోవడం కోసం క్లాత్ ఫోల్డ్ చేసిన దగ్గర నుండి ఓపెన్ సైడ్ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్స్ కలిపి మెజర్మెంట్ చెక్ చేస్తే కరెక్ట్గా 14 ఇంచెస్ రావాలి. ఇది హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ డ్రా చేయాలి. హ్యాండ్స్ నువ్వు మొత్తం టోటల్ మ్యాటర్ అంతా రాసుకున్న తర్వాత డ్రా చేయి. ఇంకా 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 అంటే ఓకే, ఓన్లీ హ్యాండ్స్ వస్తుంది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఏదైతే మిగిలిన క్లాత్ ఉందో క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసి ఇది కూడా చెప్పు. ఇదే లైన్స్ పొడుగు అడ్డం లైన్స్ ఉంటాయి అది చూపించాలి, అర్థం కాదు. నడుములు ఇప్పుడు క్లోజ్ ఉన్న దగ్గర నుంచి కొలతలు తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కొలతలు తీసుకోవాలి. ఓపెన్ అండ్ రైట్. క్లోజ్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్ అని రాయి చిన్నగా. ఓపెన్ సైడ్ అర్థమయ్యేటట్టు రాసుకున్న తర్వాత కొలతలు తీసుకోవాలి. ప్రశ్న ఇప్పుడు కింద చివర్లో ఒక 2.5 ఇంచ్ విడుతుతో 2 లైన్స్ గీసుకోవాలి. కింద చివరలో 1/2 ఇంచ్ విడుతుతో 2 లైన్స్ గీసుకోవాలి. ఎందుకంటే అది మన మార్కింగ్ కోసం, కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్ విడుతుతో 2 లైన్స్ గీసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి లెంత్ 13.5 లెంత్. అంటే కింది లైన్ నుంచో పైన లైన్ నుంచో? పైన లైన్ నుంచి. మనం మార్కింగ్ చేసిన అది ఓన్లీ ఖర్చు కోసమే కదా, పైన లైన్ నుంచి. అది కూడా రాసుకో. అక్కడ నుండి లెంత్ 13.5. బ్రాకెట్ లో పైన లైన్ నుంచి అని పెట్టుకో, ఈజీగా ఉంటుంది. మార్క్ చేసుకోవాలి. పైన కూడా అదే 2. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఇది క్లాత్ ఇక్కడ 1/2 ఇంచ్ తో చేస్తాం. ఇక్కడ నుంచి 13.5 తీసుకోవాలి. పైన మార్కింగ్ నుంచి మార్కింగ్ 13.5 దగ్గర మార్క్ చేయాలి. చేసుకున్న తర్వాత పైన కూడా 2.5 ఇంచ్ విడుతుతో 2 ఖర్చు కోసము 2 లైన్స్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విడుతుతో పైన కూడా 1/2 ఇంచ్ విడుతుతో మార్క్ చేసుకోవాలా. 2 లైన్స్ మార్క్ చేసుకోవాలి. 2 లైన్స్ మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ కింది లైన్ బట్టి మనము డౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది. క్రింద లైన్ వరకు, క్రింద లైన్ నుంచి ఇప్పుడు డౌన్ 2 లైన్స్ మార్క్ చేసుకోవాలి. కింద లైన్ వరకు రాసుకుంటున్నా మార్క్ చేసుకోవాలి. కింద లైన్ నుంచి అని రాయి, ఎందుకంటే అక్కడి నుంచే కదా మనం వరకు వేరు, నుంచి వేరు. క్రింద లైన్ నుండి, కింద లైన్ నుండి. ఓకే, ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. షోల్డర్, నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే చెస్ట్ లూజ్గా అనుకోవాలి. ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది? 14 ఉంది కదా, 14లో సగం 7 ఇంచులు. అది రాసుకో. ఏం రాయాలి? మనకు ఆమ్ రౌండ్ని బట్టి, ఆమ్ రౌండ్ 14 కాబట్టి, ఆమ్ రౌండ్ 14 కాబట్టి దాంట్లో సగం 7 ఇంచెస్. ఇక్కడ 7 ఇంచెస్కి ప్లస్ 1 యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది. బ్రాకెట్ పెట్టకు, దానికి మంచిగా రాసుకో. కంపల్సరీ అది 1 యాడ్ చేస్తే కదా, +1 యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది. అంటే మన చెస్ట్ లూజ్ ఎంత? 32 వస్తుంది. చెస్ట్ లూజ్ వస్తుంది అంతేనా? 32 వస్తుంది. రాసుకోవాల అంటే చెస్ట్ లూజ్ 32 వస్తుంది. 8 ఇంచెస్, 8 ఇంచెస్ని 4 ఫోల్డింగ్స్ చేస్తే మనకి 32 వస్తుంది. డౌన్ అయిపోయింది, చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు షోల్డర్ ఎంత అని అంటే నెక్ డౌన్ బట్టి కూడా ఉంటుంది. నెక్ డౌన్ ఎంత తీసుకున్నాం? నెక్ డౌన్ తీసుకోవాలి. అందులో రాయి ఒకటి ఏదన్నా చిన్నగా మార్కింగ్. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అంటే 10 ఇంచెస్ రాయి. బ్యాక్ నెక్ డౌన్ 10. ఫ్రంట్ నెక్ 5.5 రాయి. 9 రాయి నాన్న, 9.5 రాయి. ఇక్కడ లెంత్ చిన్నగా ఉంది కదా, 13.5 కదా. బ్యాక్ నెక్ 5.5. ఫ్రంట్ అది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 9.5. షోల్డర్ నెక్ని బట్టి, నెక్ బ్యాక్ నెక్ అంటే షోల్డర్ తీసుకోవాలంటే బ్యాక్ నెక్ని బట్టి ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ బ్రాకెట్లో 9.5 అని రాయి. బ్యాక్ నెక్ని బట్టి ఉంటుందా? అయిపోయిందా? బ్యాక్ నెక్ బట్టి ఉంటుంది. షోల్డర్ ఇప్పుడు 5.5 తీసుకో. మొత్తం నెక్ షోల్డర్ 2 కలిపి, షోల్డర్ ప్లస్ నెక్ ప్లస్ నెక్ 2 కలిపి 5.5 ఇంచులో వస్తుంది. 1/4 5.5 వస్తుంది. అందులో కస్టమర్ వేసుకునేలా షోల్డర్ తీసుకోండి. కస్టమర్ వేసుకునేలా షోల్డర్ తీసుకోండి. మిగిలిన పార్ట్ నెక్ తీసుకోండి. మిగిలిన పార్ట్ నెక్ తీసుకోండి. ఆర్మ్ డౌన్ డౌన్ కొరకు పైన గీసుకున్న కింది లైన్ నుండి
పైన గీసుకున్న కింది లైన్ నుండి మార్కింగ్ 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డరు ఇక్కడే రా, షోల్డర్ 5.25 ఇంచులు వచ్చింది కాబట్టి ఫుల్ షోల్డర్ అండి. 5.25 వచ్చింది కాబట్టి ఎక్కడైతే డౌన్ కోసం 5.5 మార్క్ చేసినామో ఆమ్ డౌన్ కోసం అక్కడ 5.25కి ప్లస్ 1/2 ఇంచు కలపండి. పావు ఇంచేనా? 1/2 ఇంచు కలపండి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, కలపాలి. ఇక్కడ చిన్న సైజ్ అని రాస్తా. చిన్న సైజ్ బ్లౌజెస్కి 1/2 ఇంచు కలిపి 1/2 ఇంచు కలపాలి. పైనుంచి అడ్డంగా మార్క్ చేసుకోవాలి. డబ్బా షేప్ లాగా మార్క్ చేసుకోవాలి. పైన మార్కింగ్ మనం 8 ఇంచెస్ పెట్టుకున్న కాడికి ఆమ్ డౌన్ పైనుండి ఎంత వరకైతే తీసుకున్నామో ఇక్కడ లైన్ గీస్తాం కదా, అక్కడ నుంచి పైనుంచి తీసుకున్న మార్కింగ్ డబ్బా షేప్ లో మార్క్ చేసుకోండి. పైనుండి ఆమ్ డౌన్ దగ్గర గీసిన మార్కింగ్ కి ఆమ్ డౌన్ కోసం గీసిన మార్క్ దగ్గరికి డబ్బా లాగా గీయండి. మార్క్ దగ్గరికి ఒక బాక్స్ లాగా డబ్బా లాగా గీయాలి. గీసిన తర్వాత మార్కింగ్ చెక్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. గీసిన తర్వాత అట్లా ఇది చేసుకోద్దా అక్క? ఏంటి అదే క్రాస్ గీసిన తర్వాత మనం క్రాస్ గీస్తాం కదా, డబ్బాలా గీసి దాంట్లో క్రాస్ గీయాలి. క్రాస్ గీయండి అని రాయి. మరి గీసిన తర్వాత క్రాస్గా ఆమ్ రౌండ్ కొరకు 8 ఇంచెస్ 8 ఎక్కడ 7 వస్తే 1 ఇంచు కలుపుతాం కదా, అది చెస్ట్ లూజ్ కనుక్కోవడం కోసం ఫార్ములా. అది ఇది ఓన్లీ ఎంత ఉంటే అంతే రావాలి. మనకి 7 రావాలి. ఆమ్ రౌండ్ 7 రావాలి. క్రాస్గా గీసాక చెక్ చేస్తే కరెక్ట్గా 7 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా 7 ఇంచెస్ రావాలి. అర్థమైనా? అంతే ఇక చుట్టూరా కట్ చేసుకురావాలి. బ్యాక్ పార్ట్ కంప్లీట్. నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ ఎంత ఉంటే అంత నెక్ మార్క్ చేసి చుట్టూరా కట్ చేసుకురావాలి. అంతే చుట్టూ బ్యాక్ పార్ట్ కంప్లీట్. బ్యాక్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఏదైతే మిగిలిన క్లాత్ ఉందో క్రాస్గా కాకుండా క్లాత్ని
ఇది ఒక్కటి కూడా కుట్టలే నేను కదా. సాదా కటింగ్ క్రాస్గా కాకుండా క్లాత్ని స్ట్రైట్గా వేసుకోవాలి. ఎలా అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినట్టు వేసుకోవాలి. ఎలా అంటే బ్రాకెట్లో రాసుకో. ఎలా అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినట్టు, బ్యాక్ పార్ట్ లాగా. ఇప్పుడు చుట్టూరా బ్యాక్ పార్ట్ దానిపైన పెట్టేసుకొని క్లాత్ పైన, స్ట్రైట్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ పైన బ్యాక్ పార్ట్ పరిచేసుకొని క్లాత్ పైన పరిచి మార్క్ చేసుకోవాలి. చుట్టూరా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఉక్సు పట్టి కాజా పట్టి కొరకు నెక్ సైడ్ ఒక పావించు మందం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం పావించ ఎక్స్ట్రాగా పావు ఇంచు మందం మార్క్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత మళ్ళీ కింద మనం చేసిన మార్కింగ్లో మనం మార్క్ చేశాక కింది దగ్గర నుంచి క్రింది నుండి 2 ఇంచుల వరకు ఫోల్డింగ్ చేయాలి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ అన్ని సైజుల వరకు మళ్ళీ తర్వాత మనం మెజర్మెంట్ అనేది ఉంటుంది కదా, మళ్ళీ చెక్ చేసుకోవడానికి. కానీ అందాజ కొద్ది 2 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలి. క్రింది నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలా. మార్క్ చేసిన నెక్స్ట్ నెక్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు 32 కాబట్టి 4 ఫోల్డింగ్ పైన మనకి 8 ఇంచెస్ వస్తుంది. ఆ 8 ఇంచెస్కి ప్లస్ 1.5 యాడ్ చేయాలి, కలపాలి. అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ మెయిన్ డాట్ కోసం 2.5 దగ్గర ఇంకొక మార్కింగ్. ఫ్రంట్ మెయిన్ డాట్ కొరకు 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్ కనుక్కునే విధానం. ఈ సైజ్ కింద మళ్ళీ బ్రాకెట్ చెస్ట్ పాయింట్ కనుక్కునే విధానం. ఈ మెజర్మెంట్ కింద
ఈ మెజర్మెంట్ ఓకేనా, ఓన్లీ ఈ మెజర్మెంట్కి అన్నట్ట మాత్రమే పెట్టన్నా. ఎక్కడైతే 2 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసినామో కింద నుండి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన చూడు, ఫ్రంట్ మెయిన్ డాట్ కోసం 2.5 2 ఇంచెస్ 2.5 ఎక్కడైతే 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ మనం కింద ఫోల్డ్ చేసినాం కదా, మార్క్ చేసినాం, అక్కడి నుండి 2 ఎక్కడైతే 2 ఇంచెస్ ఫోల్డ్ చేసినామో అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి అక్కడ మార్కింగ్ దగ్గర నుండి ఉక్సు పట్టి సైడు ఉక్సు కాజా అండి, ఉక్సు కాజా పట్టి సైడు, ఉక్సు కాజా పట్టి సైడు పైనకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాం. మెయిన్ డాట్ కోసం చెస్ట్ లూజ్లో మెయిన్ డాట్ కోసం చెస్ట్ లూజ్లో 32/10 అయిన రాయి, బ్రాకెట్ బై 10 10వ భాగం అని రాయి, లేకపోతే బ్రాకెట్లో ఏదో ఒకటి బ్రాకెట్ 10వ భాగం తీసుకొని మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం అని రాయి, బ్రాకెట్లో తీసుకొని మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ఏంటిది? మెయిన్ డాట్ కోసమా? మనము మెయిన్ డాట్ 2 ఇంచెస్ అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ రాసుకుంటారా, ఏదైతే మనం మార్కింగ్ చేసినామో ఏదైతే మనం మార్కింగ్ చేసామో అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేయాలి. సైడ్ కుట్ల దిక్కు అక్కడ కింద రాయి, దానిపైన కింద రాయి. సైడ్ కుట్ల దిక్కు 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి. కృష్ణ 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేయాలా, లేకపోతే పైనకి చెప్తున్నా 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేయాలి. మార్క్ చేయాలి. చేసిన రాసిన ఇవన్నీ మార్కింగ్స్ కలుపుతూ ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. అన్ని మార్కింగ్స్ కలుపుకుంటూ ఇంకొక మార్కింగ్ గీయాలి. ఇవన్నీ కలుపుతూ ఇంకొక మార్కింగ్ గీయాలి. ఈ చుట్టూరా మనం ఆమ్ రౌండ్ దగ్గర ఏదైతే మనం బాక్స్ గీసుకున్నామో ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచుతో ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీయాలి. ఎట్లా? 1/2 ఇంచ్ క్రాస్గా మూల దగ్గర 1/2 ఇంచుతో ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి. అంటే ఏ సైజు వరకు ఎంత? ఈ సైజుకి అయితే 1/2 ఇంచ్. 1/2 ఇంచ్
ఓకేనా? ఇప్పుడు చుట్టూరా కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయినట్టే. చుట్టూరా కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్. నెక్స్ట్ షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కటింగ్. మిగిలినది ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని షేప్ బెల్ట్గా కట్ చేసుకోవాలి. ఆ కొలత ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పరుచుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పరుచుకొని మనకు కింద ఎంతైతే తక్కువ ఉందో బ్యాక్ పార్ట్ కంటే అవి కొలతలు తీసుకోవాలి. మనకు క్రింద బ్యాక్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పరుచుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత తక్కువ ఉందో మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే తక్కువ ఉందో నేను చెప్పే కొలత ప్రకారంగా ఉక్సు కాజా పట్టి సైడ్ కరువు నేను చెప్పే కొలత ప్రకారంగా ఉక్సు కాజా పట్టి సైడ్ ఉక్సు కాజా పట్టి సైడ్ వచ్చే షేప్ బెల్ట్ కొలత 3.5. నార్మల్ గా 3.5. సైడ్ కుట్ల దిక్కు వచ్చే కొలత ఖర్చులో పోతాయి కదరా. పైనకి పావు కుట్టు కంటే ఎక్కువ పడతాం, కిందికి ఆ పావు కుట్టు కంటే ఎక్కువ పడతాం కాబట్టి మధ్యలో మిగిలిందంతా మనకు షేప్ బెల్ట్ వస్తుంది. సైడ్ కుట్ల వైపు వచ్చే కొలత 2 ఇంచెస్. ఈ రకంగా కట్ చేసుకుని మిగిలిన క్లాత్లో ఉక్సు పట్టీకి ఉక్సు కాజా నడుం పట్టి అని రైట్ వేసాను. ఉక్సు కాజా నడుం పట్టీకి నెక్కు, ఉక్సు కాజా నడుము నెక్కు పట్టీలు కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అంతే. ఇదండి బ్లౌజ్ మెజర్మెంట్స్ రాసుకునే విధానము. అంటే వివరంగా చిన్నపిల్లలకు చూపించినా కానీ అర్థమయ్యే విధంగా
మీకు మెజర్మెంట్స్ అయితే మీకు రాతపూర్వకంగానైతే చూపించినాను. ఇట్లాంటి మెజర్మెంట్స్ ఎప్పటికప్పుడు మీరు నేను చెప్పే వీడియోలను చూసి కూడా మీరు కట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా రాసుకొని పెట్టుకోండి. కొన్నిసార్లు మనం ఫోన్ దగ్గర ఉన్నా లేకున్నా, నెట్ అవైలబుల్ ఉన్నా లేకున్నా మనకు గుర్తుంటుంది, ఉండకపోయి ఉండొచ్చు. ఇలా ఒకసారి మార్కింగ్ చూపిరా. ఇలా మార్కింగ్తో పాటు మీకు రాసుకున్నది అర్థం కాకపోయినా మార్కింగ్స్ తోటి ఇలా ఇంచెస్ లాగా గీసుకొని పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికీ కూడా గుర్తుంటే చిన్న పిల్లలకు చూపించినా కానీ అర్థమయ్యే విధంగా కటింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 3.5 2 ఇంచెస్ ఉంది కదా, మధ్యలో ఎంత అనేది అది కూడా అంతే వస్తుంది. ఎంత ఉంటుంది? ఇంతే 2 ఇంచెస్ వరకే ఉంటుంది. మనం క్రాస్ అయితే తీస్తాం కదా, ఈ రకంగా మార్కింగ్ చేసుకోండి. మెజర్మెంట్స్ అనేవి క్లియర్గా రాసుకోండి. మీకు ఏ రకంగా అవైలబుల్, ఇంత వివరంగా అవసరం లేదు అనుకుంటే మీకు రాతపూర్వకంగా నార్మల్గా రాసుకొని పెట్టుకున్నా పర్వాలేదండి. ఇది మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి రేపటికల్లా ఎట్లుంటుందో బుక్ ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇలానైతే రాసుకుంటుంది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.